ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 3 రోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4:50 గంటలకు తుది శ్వాస విడిచారు. T20 వరల్డ్ కప్ 2024లో న్యూజిలాండ్కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మ్యాచ్లో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటంపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో విఫలమైన కివీస్ ఆఫ్ఘన్ ముందు మోకరిల్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ అదరగొట్టారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, మాట్ హెన్రీ తలా 2 వికెట్లు పడగొట్టగా లూకీ ఫెర్గూసన్ 1 వికెట్ సాధించారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘన్ పేసర్ ఫజ్వల్ షారూఖీ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలా 4 వికెట్లు పడగొట్టి బ్లాక్ క్యాప్స్ పతనాన్ని శాసించారు. T20 వరల్డ్ కప్ 2024లో హై వోల్టేజ్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా జూన్ 9 న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ చిరకాల ప్రతినిధుల పోరును వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో న్యూయార్క్ లో వర్షం పడే అవకాశం ఉందని యాక్యువెదర్ రిపోర్ట్ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ సమయంలో 40% నుంచి 50% వరకు వర్షం పడే అవకాశం ఉందని యాక్యువెదర్ తమ రిపోర్ట్లో పేర్కొంది. వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా మట్కా. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. నవీన్ చంద్ర, కిషోర్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు శుక్రవారం ప్రకటించాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ను నిర్మిస్తుంది చిత్ర బృందం. ఆ సెట్లోనే వరుణ్ యాక్షన్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 1958-82 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకొని అల్లుకున్న కథ ఇది. వైజాగ్ నేపథ్యంగా సాగే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్లో వరుణ్ 4 భిన్న గెటప్ల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సగభాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని, పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని చెప్పారు. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లో ఆచార్యాలపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.